సో అసలు ఈ డిఫమేషన్ అనేది మనం వింటూ ఉంటాము, డిఫమేషన్ కేసు వేస్తున్నారు డిఫమేషన్ అని చెప్పేసి. అసలు డిఫమేషన్ అంటే ఏంటి మేడం? డిఫమేషన్ అంటే ఏంటంటే ఎవరైనా సరే మనం ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడినా కానీ, లేకపోతే ఇన్సల్ట్ చేసే విధంగా రాసినా కానీ, రాత రూపంలో చూపించిన ఆర్ పబ్లిష్ అంటే ఏదైనా సరే డిఫమేటరీగా ఒకవేళ పబ్లిష్ చేసిండ్రు, దానివల్ల ఎదుట వాళ్ళ పరువు నష్టం అయింది, డ్యామేజ్ అయింది, ఇన్సల్ట్ అయింది, దానివల్ల వాళ్ళకి మెంటలీ అప్సెట్ అయినరు, ఇట్లాంటి రీజన్స్ కనుక ఉంటే దాన్ని డిఫమేషన్ అంటారు. సో డిఫమేషన్ అనేది ఏంటంటే ఎదుట అంటే మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాం వాళ్ళకి ఒకవేళ అది అబ్జెక్టివ్ ఉంది అంటే అభ్యంతకరంగా ఉంటే మాత్రం అది డిఫమేషన్ అవుతుంది. సో ఎవరైనా సరే ఇట్లాంటి డిఫమేటరీ మీకు అనిపించింది, మీ గురించి తప్పుగా మాట్లాడరు, దానివల్ల మీకు పరువు నష్టం అనేది అయితే మాత్రం మీరు ఈ పరువు నష్టం దావా అనేది కోర్టులో వేసుకోవచ్చు. అండ్ ఈ డిఫమేషన్ 2 రకాలు ఉంటాయి అంటారు. ఒకటి లయబుల్, మరొకటి మౌఖిక అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అసలు అవేంటి మేడం? ఇప్పుడు ఇవి 2 రకాలు ఉంటాయండి. ఒకటి లిబెల్, ఇంకోటి స్లాండర్. లిబెల్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒకవేళ మీరు ఓరల్గా అన్నారు అంటే మీరు ఏదో నోటితోని ఇన్సల్టింగ్ విధంగా అన్నారు అంటే అది లిబెల్ అవుతుంది. ఒకవేళ స్లాండర్ ఎట్లా అంటే ఏదైనా సరే రాతపూర్వకంగా కానీ లేకపోతే ఏదైనా పబ్లిష్ అయింది, సోషల్ మీడియాలో పబ్లిష్ అవ్వడము, లేకపోతే ఎక్కడైనా సరే పబ్లిక్లో అది పబ్లిష్ అయ్యి పరువు నష్టం కనుక అయితే మాత్రం ఇది డిఫమేషన్ అంటారు. సో ఇది 2 రకాలుగా తీస్తారు. ఇంకోటి ఏంటంటే డిఫమేషన్ అనేది ఎట్లా చూడాలంటే జస్ట్ ఓరల్గా అనడము, లేకపోతే మాట్లాడే విధంగా లేకపోతే ఏదో పబ్లిష్ చేయడము ఇట్లా కాకుండా ఏదైనా సరే సైగల రూపంలో ఇన్సల్టింగ్ చేసిన, సైగలు చేయడం కూడా ఒక రకమైన డిఫమేషన్ అంటే సంథింగ్ అది మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే విధంగా ఉంది అంటే అది కూడా వస్తుంది. ఎక్కడైనా సరే ఏదైనా ఫొటోస్ కానీ ఏదైనా సరే ఏదైనా అబ్జెక్టివ్గా ఉంది మీకు డిఫమేటరీలా ఉంటే మాత్రం అది కూడా కేసు అవుతుంది. సో ఏదైనా సరే మీ పర్టికులర్ కేసు మీద ఆ డిఫమేషన్ అనేది డిపెండ్ ఉంటుంది. ఇదేంటే సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ కింద దీనికి మీరు క్రిమినల్ కేసెస్ పెట్టుకోవచ్చు. ఇందులో కూడా క్రిమినల్, సివిల్ 2 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. క్రిమినల్ లాగా ఉంటుంది, సివిల్ లాగా కూడా ఉంటుంది. అది మీరు మీ కేసు మీద డిపెండ్ అనేది అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఒకరి పరువు తీయడాన్ని నేరంగా పరిగణించాలంటే ఏ ఏ ప్రమాణాలు కావాలి? ఒకవేళ మనం దీన్ని కోర్టులో నిరూపించాలంటే ఎలాంటి రుజువులు కావాలి మేడం? సింపుల్గా చెప్పాలంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే విధంగా ఉంది, మీకు పరువు నష్టం అయ్యే విధంగా ఉంది, మీకు దానివల్ల బాధ అయింది, ఇలాంటి అన్నీ కూడా డిఫమేషన్ కిందికి వస్తుంది. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్. ఒకవేళ ఇవన్నీ ఉంటే తప్ప మీ కేసు అది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్లో దీనివల్ల ఇన్సల్ట్ అయి ఉండాలి మీకు. సో పబ్లిక్ కాకపోయినా ఈవెన్ మీరు ఇద్దరే అంటే ఒక పర్సన్ డిఫమేషన్ చేసిన పర్సన్ అండ్ డిఫమేటర్ అయిన పర్సన్ మాత్రమే ఉన్నాక కూడా ఒకవేళ ఏదన్నా అభ్యంతకరంగా మాట్లాడితే కనుక అది కూడా డిఫమేషన్ అవుతుంది. సో ఇదంతా కూడా చాలా వైడ్ సబ్జెక్ట్. ఎవరైనా సరే ఇట్లాంటిది ఉంటే మాత్రం మీరు వెళ్ళి కేసు వేసుకోవచ్చు. అంటే ప్రముఖులు కానీ సెలబ్రిటీస్ కానీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళ మీద రకరకాల ఆరోపణలు అంటే ఫేక్ న్యూస్ కానీ అలా ఫేక్గా సంబంధించినటువంటి అవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దీనికి న్యాయ పరిధి అనేది ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఏం చేయాలి ఆ టైంలో? ఇప్పుడు ఈ మధ్యలో మనం చాలా కేసెస్ చూసుంటాం అంటే సెలబ్రిటీస్ ఇట్లా డిఫమేషన్ కేసు వేయడం. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ గురించి ఇంకో సెలబ్రిటీ ఇద్దరు కూడా యాక్టర్సే, పేర్లు ఎందుకు కానీ ఇప్పుడు ఇద్దరు యాక్టర్సే. సో యాక్టర్ గురించి ఇంకో యాక్టర్ పబ్లిక్లో స్టేజ్ మీద ఇన్సల్టింగ్ విధంగా మాట్లాడారు, పేరు తీసి లేకపోతే ఇండైరెక్ట్లీ సమ్వేర్ ఏదో ఒకటి అర్థమయ్యేటట్టు ఇండైరెక్ట్గా మాట్లాడినా కూడా సరే, కానీ ఆ ఇండైరెక్ట్గా మాట్లాడినా కూడా మాట్లాడింది ఆ పర్సన్ గురించి అనేది కరెక్ట్గా ప్రూవ్ చేయగలిగితే కూడా డిఫమేషన్ అవుతుంది. సో సెలబ్రిటీసే కానీ ఎవరైనా పెద్ద పెద్ద అంటే ప్రముఖులు ఎవరైనా సరే ఇతరుల గురించి అట్లా మాట్లాడినప్పుడు దానివల్ల వాళ్ళకి పరువు నష్టమైంది ఆర్ మేబీ వాళ్ళ ప్రొఫెషన్ ఎఫెక్ట్ అయింది. అంటే వాళ్ళు ఎవరైతే అట్లా మాట్లాడారో దానివల్ల మీ ప్రొఫెషన్ అనేది ఎఫెక్ట్ అయింది, దానివల్ల మీకు డ్యామేజ్ అయింది, దానివల్ల మీరు నష్టపోయినారు. ఇలాంటి అన్నీ కూడా డిఫమేషన్ కిందికి వస్తుంది. ఈ సెలబ్రిటీస్లో ఈ మధ్య కామన్ అయిపోయింది. ఈవెన్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చి మాట్లాడి ఇన్సల్టింగ్ చేసే విధంగా మాట్లాడితే కూడా డిఫమేషన్ కేసెస్ ఫైల్ అయినాయి. సో ఈ డిఫమేషన్ కేసు ఫైల్ అయినప్పుడు ఏంటంటే ఎవరైనా సరే కంపెన్సేషన్ రూపంలో తీసుకోవచ్చు, డ్యామేజెస్ రూపంలో తీసుకోవచ్చు. కోర్టులో కేసు వేసినప్పుడు ఏంటంటే ఎవిడెన్స్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే డిఫమేషన్ వేయగానే ఇప్పుడు ఎవరు లేనప్పుడు అన్నాడు అని చెప్పేసి అనరాదు కదా, దానికి ఒక ప్రాపర్గా మనం ఎవిడెన్స్ అనేది చూపించాలి, ఒక సాక్ష్యం అనేది చూపించాలి. ఆ పర్సన్ నా గురించి ఇట్లా అన్నాడు అని చూపించడానికి కోర్టులో అది చూపించాలంటే నిరూపించాలంటే దానికి సాక్ష్యం ఉండాలి. సో దానికి మెయిన్గా మనం గ్యాదర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవిడెన్స్ కరెక్ట్గా ఉన్నదంటే వెళ్ళి మీరు కేసు పెట్టవచ్చు.
అండ్ ఆ కేసు ఇప్పుడు ఏదైతే ఎవిడెన్స్ ఇస్తారో అది జెన్యున్గా ఉండాలి. ఇప్పుడు దానికి ఏదో మీరు పగ తీసుకోవడానికో లేకపోతే ఏదో రివెంజ్ తీసుకోవడానికో అన్నట్టుగా మాత్రం చేయొద్దు. అది చేసినప్పుడు ఏంటంటే ఎవిడెన్స్ ఒకవేళ మీరు ఫాల్స్ కేసు పెడతా అంటే మాత్రం ఉల్టా మీ మీద శిక్ష పడుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఈ డిఫమేషన్ సూట్ వేయడం అనేది చాలా సర్వసాధారణంగా మారింది. అంటే దుర్వినియోగం కూడా జరుగుతుంది ఇందులో. దాన్ని అరికట్టడం ఎలా మేడం? ఇప్పుడు అరికట్టడం అంటే ఏం లేదు, ఇట్లా దానికి ఒక ప్రాపర్ ఇది లేదు, దానికి మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే ఎవరిని ఇప్పుడు కేసెస్ పెట్టొద్దు అని అనడానికి ఉండదు కదా. ఏ మైండ్ని ఏ పర్సన్ని మనం కంట్రోల్ చేసే పరిస్థితుల్లో మనం ఉండము, ఇప్పుడు కాదు ఎప్పుడైనా. సో ఈ పెద్ద కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీ గురించి ఇంకో కంపెనీ వీళ్ళకు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక కంపెనీ ఒక కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఓకేనా. సో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఇంకో కంపెనీ, దానికి పోటీ ఉన్న కంపెనీ ఇంకొక కూల్ డ్రింక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, తయారు చేస్తారు. చేసినప్పుడు ఈ కంపెనీ ఆ కంపెనీలో ఇప్పుడు ఇట్లాంటి కూల్ డ్రింక్ కనుక తయారు చేసినారో వాళ్ళ దగ్గర క్వాలిటీ లేదు, వాళ్ళ బాటిళ్ళలో బల్లి వచ్చింది, లిజర్డ్ వచ్చింది, వాళ్ళ దాంట్లో పురుగులు వచ్చినాయి అని చెప్పేసి ఇంకో కంపెనీ మాట్లాడింది పబ్లిక్గా, మీరు ఇంకోసారి కొనొద్దు ఆ కంపెనీది, సో ఈ పురుగులు అవన్నీ వస్తే ఇలాంటి కొనొద్దు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు పబ్లిక్లో. అప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది, వెళ్ళి డిఫమేషన్ కేసు వేస్తుంది. మా కంపెనీ గురించి మీరు తప్పుగా మాట్లాడినారు, దీనివల్ల మా కొనుగోలు తగ్గినాయి, అంటే మా సేల్స్ తగ్గినాయి, దీనివల్ల మేము నష్టపోయినామని చెప్పేసి ఈ కంపెనీ వెళ్ళి ఆ కంపెనీ మీద డిఫమేషన్ కేసు వేస్తుంది. ఇలా కంపెనీస్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. మళ్ళీ ఇది కాకుండా సెలబ్రిటీసే తీసుకోండి, పొలిటీషియన్సే తీసుకోండి. ఒక పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడారు, ఆరు చిన్నబుచ్చినట్టు మాట్లాడినారు, దానివల్ల వాళ్ళకి డ్యామేజ్ అయింది, పొలిటికల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయింది, పొలిటికల్ లైఫ్ నష్టపోయినారు అన్నప్పుడు కూడా వీళ్ళు వెళ్ళి వాళ్ళు వేయచ్చు. బట్ దీనికి ఒక లిమిట్ అనేది ఉంది. ఏంటంటే ఎవరైనా సరే ఫ్యాక్ట్స్ మాట్లాడినప్పుడు 100% జెన్యున్గా ఓపెన్గా ఉన్న ఫ్యాక్ట్స్, పబ్లిక్లో ఉన్న ఫ్యాక్ట్స్ కనుక మాట్లాడితే ఇది డిఫమేషన్ కాదు. దానికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, దీన్ని మాట్లాడింది నిజమే అని చెప్పేసి. అండ్ పబ్లిక్ గుడ్లో మాట్లాడింది, పబ్లిక్ గుడ్ అంటే ఏంటంటే ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడింది ఏది కూడా డిఫమేషన్ కాదు. అండ్ ఈ డిఫమేషన్ కేసెస్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీలు ఇట్లా మాట్లాడుకుంటారు, ఒకరినొకరు దూషించుకుంటారు, అది డిఫమేషన్ కాదు. పొలిటీషియన్స్ గురించి మాట్లాడుతున్నా కూడా చెప్తున్నా, ఇప్పుడు అసెంబ్లీలో కొట్లాడుకుంటారు కదా, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటాం కదా మనం, అది డిఫమేషన్ కాదు. సో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అంటే కొన్ని ఇవి మాత్రం డిఫమేషన్కి కిందికి పోదు అని చెప్పడానికి కొన్ని ఉన్నాయి. ఇంకోటి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకున్నారు, అవి కూడా డిఫమేషన్స్ కావు. సో ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవన్నీ కొన్ని డిఫమేషన్స్ కావు, దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఎవరైనా సరే డిఫమేషన్ కేసు వేస్తా అని అన్నప్పుడు ఫస్ట్ వెళ్ళి అడ్వకేట్ని కలిసినప్పుడు మేము చెప్తామన్నమాట, ఇది ఓకే ఇది డిఫమేషన్ అవుతుంది అవ్వదని చెప్పేసి మేము చూసి చెప్తాం, ఆ కేసు బట్టి మేము చెప్పగలుగుతాం. సో దాన్ని బట్టి మీరు కేసు వేసుకోవచ్చు, ఓకే, మీరు డిసైడ్ కాలేరు.